పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుకుంటాం. చదవండి. ఎట్లనగా తన ప్రేమికులు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపానులో కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా సేకరించుటకై మనకు ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎడల పరిశుద్ధులము నిర్దోషులను జగత్తుకున్నది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను జ్ఞానపరచుకున్నాను. తండ్రి దేవుడు కనుక సంకల్పించాడు మన కుమారులుగా స్వీకరించడానికి. తండ్రి దేవుని యొక్క ఆలోచన కుమారుని యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు. యేసుక్రీస్తుని లోకాన్ని పంపించడం ద్వారా మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాడు. ఇక్కడ ఈరోజు దేవుని కుమారులుగా స్వీకరించబడటం ఎంత గొప్ప ఆధిక్యత. కనుక ఇక్కడ కుమారులు అనగానే కుమార్తెలు అని కూడా మనం ఆలోచించాలి, అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈరోజు మనము దేవుని కుమారులు కనుక నిజంగా ఈ సోపలిటీ డిగ్రీ అంత గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించాడు. దేవుని కుమారులుగా చేయబడిన మనకు దేవుడు కుమారులుగా మనకి ఏం అనుగ్రహించాడు అనేది దేవుని యొక్క వాక్యముల నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడబోతున్నాం. దేవుని యొక్క కుమారత్వం ద్వారా మనం పొందిన ఆధిక్యతలు, పొందిన మేలు, ఆశీర్వాదాలు ఏంటో దేవుని వాక్యంలోని ఒక 7 సంగతులు మనం చూద్దాము. దానికంటే ముందుగా ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకై స్తోత్రాలు. దయగా మా తండ్రి, మరి రాగలు పిలువబడి మీ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యంలో ఎవరు మీ ఏర్పాట్లు ఉన్నారు మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలను సంధించి దర్శించి వారిలో మీ కార్యం జరిగించమని సకాలం తీసుకుందామని ప్రార్థిస్తున్నాం. వచ్చిన మేము కూడా మీ వాక్యం మీద శ్రద్ధ పెట్టి మనసు కేంద్రీకరించి వాక్యమే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపులను డైరెక్ట్గా మా ఆత్మపరణ దేహములను అలాగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు మీ స్వాధీనించుకోండి. ఆయన దాసు నన్ను కూడా మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావాల్సిన వాకులు దయచేయండి. ఎలాంటి మమ్ములను దాన్ని మీరు కుమారులుగా కుమార్తెగా సేకరించారు తండ్రి, ఎంతో గొప్ప ఆధిక్యత. దాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం. ఈరోజు ప్రభా మమ్మల్ని మీరు కుమారులుగా సేకరించిన ఆ గొప్ప ఆధిక్యతను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా ఈ యొక్క వాక్య ధ్యానం దీవెన కలిగించేయమని ప్రార్థిస్తూ నీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ చేక్షక్తులు బంధిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనము ఈరోజు దేవుని నమ్మిన ప్రజలంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మనలను దేవుడు తన కుమారులుగా స్వీకరించాడు. వాస్తవానికి మనము ఎట్లాంటి వాళ్ళమంటే పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి ఉగ్రత పిల్లలు కనుక ఉగ్రత కుమారులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అదే అంటాడు కదా. కాబట్టి మనము మనకు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనచ్చు మరి దైవోగ్రతను మనము పాత్రులమై ఉంటుంది అని చెప్పి 2:3 ఉగ్రత పిల్లలమై ఉగ్రత కుమారులుగా ఉన్నాం. పాపాన్ని బట్టి మనము ఉగ్రత పిల్లలమై ఉంటుండగా అలాంటి మనలను దేవుడు తనకు కుమారులుగా స్వీకరించాలని తండ్రిని దేవుడు ఆశించాడు. దానిని నెరవేర్చడానికి తన కుమారుడు యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువారి లోకానికి వచ్చేది ద్వారా ఎట్లా మన కుమారులను స్వీకరించాడంటే ఆయన శిలువ మరణము ద్వారా, శిలువ బలియాగం ద్వారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. మనము దత్తపుత్రము కావాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము చూడండి 4-5 వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుంటాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలను పుట్టి మనము దత్తపుత్రులము అని 5 కింద ఏమంది పుట్టినట్లు స్వీకృత పుత్రులు కనుక దత్తపుత్రులుగా కనుక మనం స్వీకరించాలని స్వీకృత పుత్రులుగా చేసుకోవాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారు విమోచించక ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. కడేసి వారు మనం దత్తపుత్రులుగా స్వీకృత పుత్రులుగా కుమారులుగా చేసుకోవడానికి ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తండ్రి ఆశించినది నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు.
ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు? దత్తపుత్రులు మనం చేపట్టడానికి, శీఘ్రత పుత్రులుగా కుమారులుగా చేయడానికి మన మీద ధర్మశాస్త్రం ఉంటుండగా ఆయన ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని విమోచించాడు. కాబట్టి ఉదయకాలము అటు ధర్మశాస్త్రం ద్వారా ఆయన సిలువేయబడ్డాడు. కానీ ఒకటి తక్కువ 40 కోట్ల దెబ్బలు తిన్నారు. తద్వారా మనము ఈరోజు దేవుని కుమారులము, శీఘ్రత పుత్రులము, దేవుని పిల్లలమని గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ దాన్ని బట్టి ప్రభా నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెగా స్వీకరించడానికి ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించబోతున్నమైన. చూడండి, మొట్టమొదటి సంగతి, దేవుని కుమారులుగా మనం కలిగిన మొదటి ఆధిక్యత, మొదటి మేలు, మొదటి ఆశీర్వాదము యోహాను సువార్త 1వ అధ్యాయం. 7 సంగతులు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనము కలిసి మనం చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి, 12-13 వచనాలు అందరికి కలిసి మనం చదువుతాం. 12. కానీ అందరూ అంగీకరించో వారందరికీ కనుక తన నామం మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అధికారము అనుగ్రహించారు. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లనూ శరీరం వల్లనూ మనుష్యుల పుట్టిన వారు కాదు. కాబట్టి మనం యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని పిల్లలమయ్యాం. కానీ మరి దేవుని పిల్లలు అవ్వాలంటే దేవునికి పుట్టాలి. దేవునికి ఎట్లా పుట్టాలి అని చూసినప్పుడు దేవునికి రక్తముతో శరీరముతో పుట్టేది కాదంట. కనుక రక్తముతో శరీరముతో మనుష్య ఇచ్చలు కోరికలతో పుట్టేది కాదు. మనమంతా అలా పుట్టాం. మన తల్లిదండ్రులకి రక్తముతో పుట్టాం, మాంసంతో పుట్టాం, శరీర కోరికలతో మనం పుట్టాము. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి కుమారుడుగా చేయబడటం అంటే అక్కడ రక్తంతో శరీరంతో మనుష్య ఇచ్చలతో పుట్టడం కాదంట. ఏం చేయాలి? 12లో ఆయన నామమునందు విశ్వాసం ఉంటే చాలు. కాబట్టి ఈరోజు మనం అంటే వాస్తవానికి మనం రక్తంతో శరీరంతో మాంసంతో పుట్టలేదు. మనం గమనించిన వాస్తవం, మనమంతా ఎవరు అంటే పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారు. కనుక అట్లాంటి మనలను యేసు ప్రభువు ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంటే చాలు మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించాడంటే దీంట్లో మనకి ఏమర్థమవుతుందంటే మరి దేవుని యొక్క జీవం మనలో ఉంది. చెప్పడం ఏంటంటే ఏ జీవం ఇది? దేవుని యొక్క జీవం. అంటే దేవుని కుమారులుగా మనకు కలిగిన మొదటి ఆధిక్యత ఏంటంటే మనం దేవుని జీవాన్ని పొందినవారు. కనుక దేవుని జీవం, అందుకే శరీరంతో రక్తంతో మాంసంతో లేదు కానీ దేవుని జీవము మనలో ఉంది. అందుకే 1 యోహాను పత్రిక ఏమంటాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 5వ అధ్యాయం మనం గమనించామంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనం. యేసే క్రీస్తని ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి పుట్టినవారు. అంటే ఇప్పుడు మనలో ఏ జీవం ఉందంటే దేవుని జీవం, కనుక మనుష్యం కాదు. కనుక మన తల్లిదండ్రులు పుడితే రక్తంతో శరీరంతో మనుష్య కోరికలతో మనం పుట్టాము. కనుక అయితే మనం అట్లా పుట్టలేదు. దేవుని పుట్టడం అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే. కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకు ఈరోజు ఏం పేరంటే జీవము గల దేవుని కుమారులు అనేటువంటి ఆ గొప్ప పేరు దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈరోజు మనము జీవము గల దేవుని కుమారులుగా చేశాడు. దాన్ని బట్టి అంటే దేవుని యొక్క జీవాన్ని మనము పొందిన వారు ఉన్నాం. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. అది మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అంటాడు. కాబట్టి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను దేవుడు కుమారులుగా స్వీకరించి తన జీవముతో నింపాడు. కాబట్టి అందుకే ఈరోజు మనం జీవము గల దేవుని కుమారులు. అందుకే మన దేవుని పేరు ఆయన జీవము గల దేవుడు. కాబట్టి అందుకే ఆర్థించాలి. ప్రభు, నేను పాపము చేత అపరాధం చచ్చినట్టు నాకు నేను నమ్ముడు ద్వారా, నేను విశ్వాసం ఉంచుడు ద్వారా నీ జీవము నాకు అనుగ్రహించావు. కనుక దేవుని జీవాన్ని మనం పొందాం. కనుక అందుకే మన గురించి ఏమని రాయబడింది? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మనం చూసామంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చివరిలో రాయబడింది. 1 యోహాను పత్రిక 5:20 చివరిలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అందున వారిని సత్యవంతుని ఉన్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము
మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనము యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన పిల్లలు, ఆయన కుమారులు అయ్యాము. రక్తంతో, శరీరంతో, మాంసంతో కాదు కానీ విశ్వాసం ద్వారా. అలాగే మనం దేవుని జీవాన్ని పొందాం. అటు మనకి ఏమని పేరంటే జీవము గల దేవుని కుమారులు కనుక, జీవము గల దేవుని కుమారులు. అందుకే మన దేవుడు జీవం కలిగిన వాడు కాబట్టి దాన్ని బట్టి ఆరాధించాలి. ప్రభావ చచ్చిన నాకు నీ జీవాన్ని ప్రసాదించావు, అందుకని స్తోత్రాలు. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. కుమారులుగా మనం దేవుని జీవాన్ని పొందాం. రెండో చూద్దాము, మత్తయి సువార్త 17వ అధ్యాయం. రెండవదిగా కుమారులుగా మనకు కలిగిన రెండవ ఆధిక్యత. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మనల్ని కుమారులుగా సేకరించాడు కాబట్టి కలిగిన రెండవ ఆధిక్యత, ఆశీర్వాదం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదవండి. అతడు అన్యుల యొద్దని అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. చదవండి, అందరూ చెప్పండి, కుమారులు స్వతంత్రులే. ఈరోజు మనం కుమారులుగా సేకరించాడంటే మనం ఎట్లా ఇచ్చినట్టే మనము స్వతంత్రులుగా చేశాడు. అంటే మనము బానిసత్వంలో ఉన్నాం, దాసత్వంలో ఉన్నాం, పాపములో ఉన్నాం, బంధించబడ్డాం. అలాంటి మనల్ని దేవుడు విడిపించి ఈరోజు కుమారులకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే స్వతంత్రులుగా చేశాడు. కానీ ఈరోజు మనం ఇక పాపానికి, లోకానికి, మరణానికి మనం దాసులు కాదు, బానిసత్వంలో, దాసత్వంలో మనం లేము. కుమారులైనటువంటి వారు స్వతంత్రులు. ఎట్లా స్వతంత్రం చేశాడు మనల్ని? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము మనం గమనించామంటే యేసు ప్రభు నందు మనము స్వతంత్రమయ్యాం. మొట్టమొదట 36వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుంటాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చదవండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. దేవుని కుమారుడు యేసు ప్రభు వారు మనం స్వతంత్రులుగా చేస్తే మనం నిజంగా స్వతంత్రులని. కానీ ఈరోజు మనము యేసు క్రీస్తు నందు స్వతంత్రమయ్యాం. యేసు ప్రభు ఏమన్నాడు? ఎట్లా స్వతంత్రం అవుతారని చెప్పాడు? 32వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను 8:32 చూడండి. అప్పుడు సత్యము మేము స్వతంత్రులుగా చేయనని చెప్పారు. కానీ యేసు క్రీస్తు స్వతంత్రం చేయడం అంటే సత్యము మనం స్వతంత్రంగా చేసింది. సత్యం ఎవరు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. కాబట్టి ఈరోజు మనము రెండో సంగతిగా దేవుని కుమారులుగా సేకరించాడంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. యేసు ప్రభువును స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడు మనము దాసత్వంలో, బానిసత్వంలో, పాపములో ఉన్నాము. అలాంటి మనలను విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అన్నాడు కదా, మీరు నా కుమారులై ఉన్నారు. కానీ అది గొప్ప ఆధిక్యత. కానీ రెండవదిగా ప్రభా, మొదటిది నీ కుమారుడుగా చేసుకున్నావంటే విశ్వాసం ద్వారా నాకు నీ జీవం అనుగ్రహించావు. అందరి బట్టి నీ స్తోత్రాలు. ఆ జీవం వాస్తవమైంది, నాశనం కానిది, నిత్యత్వంలోకి మనం వెళ్తాం. అది మొదటి సంగతి. రెండవదిగా కుమారుడుగా మనల్ని స్వతంత్రులుగా చేశాడు, విడిపించాడు. నన్ను కుమారుడుగా చేసుకోవడానికి నా పాప బంధకాలు, మరణ బంధకాలు, దాసత్వం, పాపమును నన్ను విడిపించి నన్ను స్వతంత్రాలుగా చేసినందుకు కూడా నీ స్తోత్రాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 13 ఒక మాట చదువుదాము. అబ్రహాము కుమార్తె గురించి, బంధించబడిన ఆమె గురించి ఒక మాట మనం చదువుదాము. ఆమె గురించి ఏమని రాయబడిందంటే, ఆమె స్వతంత్రులుగా పోనీయండి అని ప్రభు చెప్తాడు. ఆమెను విడిపించిన తర్వాత యోహాను సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయము. అబ్రహాము కుమార్తె బంధించిన ఈమె సాతాను బంధించింది, ఆమెని విడిపించి ప్రభు ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ నడు వంగిపోయినటువంటి స్త్రీ కనబడతా ఉంది. ఆమె పైకి ఎంత మాత్రం చూడలేక ఆమె బంధించబడిందంట. ఎలాగూ 13వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను ఈమెను విశ్రాంతి ఈ కట్టలు విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఈ మాటలు అని చెప్పినప్పుడు అతను ఎదిరించిన వారు సిగ్గుపడి, అయితే జనసమూహంతా ఆయన చేసిన ఘనకార్యం చూసి సంతోషించి కనుక 18 సంవత్సరాలు బంధించబడిందంట. ఆమె యేసు ప్రభువు విడిపించాడు కనుక విడిపించి ఆమెను స్వతంత్రాలుగా చేశాడు. కానీ ఈరోజు మనం రెండవదిగా కుమారులను అనేటువంటి ఆ గొప్ప ఆధిక్యతలో
మనం స్వతంత్రులుగా చేశాడు అని పాపం నుండి శాపం నుండి విడిపించి స్వతంత్రులుగా చేసినందుకు గాను మనం ఆరాధించాలి. ఇది రెండవ ఆధిక్యత. కుమారులుగా దేవుడు మనకి తన జీవాన్ని ఇచ్చాడు. రెండోదిగా కుమారులుగా దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు. మూడవదిగా కుమారులుగా ఆయన చేయడానికి మూడవది ఏం ఇచ్చాడు మనకి? రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 3వ ఆధిక్యత. కుమారులుగా చేయబడిన మనకి ఇచ్చిన మూడవ ఆశీర్వాదం ఏంటంట? రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాము. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో కలిసి చదవండి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంకా స్పష్టంగా చదవాలంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. కుమారుడుగా మనకి ఏమని గ్రహించాడంటే అక్కడ ఇంకా స్పష్టంగా చదువుతాము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటాం. గలతీ 4 చదవండి. మరి మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అందుతన అని మరొకటి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపారు. అటు కుమారులు అయినందున మన దేవుడు ఏమని గ్రహించాట? మూడవదిగా తన ఆత్మను గ్రహించాక తన కుమారుని ఆత్మను మన హృదయాన్ని పంపించాడు. అంటే దేవుడు తన ఆత్మ చేత నింపాడు అనగా దేవుడు తన ఆత్మ చేత మనం నింపాడు అనగా ఇది మనం ఆత్మ చేత నింపబడిన వారు. అందుకే ప్రత్యేకంగా ఆత్మ పొందాలని ప్రార్థన చేయాల్సిన పని ఏం లేదు. ఎప్పుడైతే మనం మానవ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, పరిశుద్ధాత్మ వరం మనము పొందిన వారికి ఉన్నాం. అటు ఈరోజు మనము దేవుడు తన ఆత్మని గ్రహించాడు. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులే ఉంటారు. కాబట్టి ఈరోజు అది రోమ 8 చదువుకున్నాం. 8వ అధ్యాయంలో నా మాట పైన. కాబట్టి ఈరోజు మనం దేవుని కుమారులుగా చేయబడ్డ రుజువు ఏంటంటే మూడవదిగా దేవుడు తన ఆత్మను మనం ప్రసాదించాడు. తన ఆత్మ చేత మనం నడిపిస్తాడు. కుడికైనా ఎడమకైనా పోయినప్పుడు కూడా ఇదే త్రోవ దీనిలో నడువుడని వెనక నుండి ఒక శబ్దం అతని చెవులకు వినడం. ఏంటి ఆ శబ్దం అంటే ఆత్మ దేవుడు మనల్ని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా దేవుడు తన ఆత్మను మనకు ప్రసాదించాడు. కాబట్టి మనం దేవుని ఆత్మను దైవాత్మను పొందిన వారు ఉన్నాం. అందుకే ఆత్మ మన లోపల ఉంది కాబట్టి ఆత్మ ఎవరైతే కలిగిన వారు ఉన్నారో వారు దేవుని ఆరాధించాలని కోరుతారు. ఎందుకు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలో సత్యం ఆరాధించేవారు. లోపల ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ దేవుని ఆరాధించాలి అనే తృష్ణ తపన మనిషిలో ఉంది. ఆత్మ జంతువు లేదు కాబట్టి అందుకే ఏ జంతువు కూడా ఏ గుడికి వెళ్ళదు, ఎక్కడ మొక్కదు. ఎందుకు చెప్పండి? ఆ జంతువులు ఏం లేదు, ఆత్మ లేదు. కానీ మన లోపల ఆత్మని పెట్టాడు కాబట్టి ఆత్మ అయిన దేవుని ఆరాధించాలని మనము కోరుతున్నాం. కాబట్టి మూడవ ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తన ఆత్మను మనకు ప్రసాదించాడు. ప్రభావ నీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకు, నీ ఆత్మను అనుగ్రహించినందుకు స్తోత్రాలు అని దేవుడు మనం ఆరాధించాలి. మొదటిగా ఆయన కుమారులుగా విశ్వాసం ద్వారా మనకు జీవాన్ని ప్రసాదించాడు. చచ్చిన మనలను బ్రతికించాడు, మనకు జీవం ఇచ్చాడు, కుమారులు చేశాడు. రెండవదిగా కుమారులని మనలను స్వతంత్రులుగా చేశాడు, విడిపించబడిన వారిగా చేశాడు. మూడవదిగా తన ఆత్మను మనకు ప్రసాదించాడు. నాలుగో చూద్దాము. నాలుగోది రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. కుమారులుగా మనకు కలిగిన 4వ ఆశీర్వాదం. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనము. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమ 8:17 చదవండి. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము. పిల్లలము అంటే దేవుని పిల్లలమైతే మనం వారసులం అవుతాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని పిల్లలం అవుతామో పిల్లలైన వారికి మన పిల్లలకి ఏమి ఆటోమేటిక్ మన పిల్లలకి ఏమొస్తుందంటే మన యొక్క వారసత్వం. గలతీ పత్రిక 4వ అధ్యాయం అక్కడ స్పష్టంగా చదువుతాము. గలతీ పత్రిక కుమారులైన వారికి ఏముందంటే వారసత్వం ఉందంట. వారసత్వం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. గలతీ పత్రిక 4:7 చదవండి. కాబట్టి నీ యొక్క దాసులకు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. మరి ఈరోజు మనము దేవుని యొక్క కుమారత్వంలో మనం కలిగిన 4 ఆశీర్వాదం ఏంటంటే మనం దేవునికి వారసుడు. వారసుడు అన్నిటి మీద కర్త అన్నమాట. చూడండి, తండ్రిని కలిగిన వాటి అన్నిటి అనిపించేది ఎవరు?
అతని పుట్టిన కుమారుడు వారసులుగా చేయబడి ఆ వారసు అన్నిటి కర్త అనమాట. గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. గలతీ 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. మరియు నేను చెప్పినది ఏమనగా వారసులు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు. చాలండి, వారసులు అన్నిటికీ కర్త అంటే వారసులకి అన్నిటి మీద అధికారం ఉంటుంది. తండ్రి యొక్క వారసత్వాన్ని పొందిన వారసులకి ఏముంటుందంటే అన్నిటికీ కర్త, అన్నిటి యొక్క అధికారము అతను పొందిన వాడికి ఉన్నాడు. అందుకే ఈరోజు మనము దేవుని యొక్క వారసత్వాన్ని మనం పొందిన వారు ఉన్నాం. కానీ మనం దేవుని పిల్లల ద్వారా దేవుని కుమారులుగా చేపట్టమే పాపం ఈరోజు మనకు దేవుని యొక్క వారసత్వం మనకు లభించింది. అందుకే ఆయన రాజ్యం యొక్క నివాసులుగా మనం చేశాడు. కాబట్టి మనం గమనించామంటే ఏ వారసత్వం అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం. ఆ వారసత్వం ద్వారా మనకు దేవుని రాజ్యం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. ఆయన రాజ్యానికి మనం వారసులుగా చేశాడు. కనుక దేనికి మనం వారసులు అంటే దేవుని రాజ్యం, ఆయన పిల్లలం కదా, ఆయన కుమారులం కదా, ఆయన వారసులుగా ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తాడు. యాకోబు 2:5 నా ప్రియ సహోదరులు ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉంటుంది దేవుడు ఏర్పరచుకొనలేదు. కనుక దేవుడు వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులు. ఒకవేళ మనం పరలోక రాజ్యం వెళ్తాం, దేవుడి రాజ్యం, ఆ రాజ్యానికి మనము వారసులుగా చేయబడ్డాం. ఎంత గొప్ప ఆధిక్యత! కానీ ఈ లోకంలో మంత్రులు, ముఖ్యమంత్రుల యొక్క పిల్లలే గొప్ప వారసత్వం మాకు ఎంత ఉందని సందర్శిస్తూ ఉంటారు. ఒక దగ్గర మనము ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యం అంతటి కూడా మనము వారసులుగా చేయబడుతున్నాం. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఈరోజు వాస్తవానికి నేను అపవాది కుమారుడు, ఉగ్రతా పిల్లను, పాపం చేత వచ్చిన వాడు, అలాంటి నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెగా స్వీకరించి నీ జీవం అనుగ్రహించావు, నన్ను స్వతంత్రంగా చేశావు, నీ ఆత్మను అనుగ్రహించావు. అంత మాత్రమే కాదు, మీ యొక్క వారసత్వం కూడా నాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఇది 4వ సంగతి. 5వ చూద్దాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. చూడండి, దేవుని కుమారులుగా ఆయన మనం ఏం చేస్తున్నాడు, మనకి ఇచ్చిన 5వ ఆశీర్వాదం, 5వ ఆధిక్యత. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీ 2:15 చదవండి. నిష్కలంకులను అన్యులైన దేవుని కుమారులు అన్నట్లు సరుగులు సరిసైన వారి సమస్త కార్యములను చేయండి. నిష్కలంకులు అనిందులైన దేవుని కుమారులు, దేవుని కుమారులు మనం నిష్కలంకులుగా అనిందులుగా చేశాడు. కనుక ఈరోజు మన కలంకం లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా కనుక క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దానికోసం తాను అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే మనం నిష్కలంకులుగా చేయాలని, నిందారహితులుగా చేయాలని. కానీ ఈరోజు మనం దేవుని పిల్లలుగా దేవుడు మన నిష్కలంకులుగా చేశాడు. కానీ మన దోషం, మన పాపాన్ని క్షమించాడు. కాబట్టి మనం ఈరోజు నిష్కలంకమైన ప్రజలంగా, అనిందైన ప్రజలుగా చేశాడు. ఎలా సాధ్యమైందంటే దేవుని కుమారులుగా మనకు కలిగినటువంటి ఆధిక్యత. ప్రభా, పాపము చేత అపరాధం చచ్చిన నన్ను ఈరోజు నిష్కలంకురాలుగా, నిందారహితురాలుగా చేసినందుకు కొన్ని స్తోత్రాలని మన దేవుని ఆరాధించాలి. ఇది 5వ ఆశీర్వాదం. దేవుని కుమారులుగా మనం నిందారహితులుగా చేశాడు. కానీ దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు 5 సంగతులు చేశాం. మొట్టమొదటిది, దేవుని కుమారులుగా మనకి ఏమని గురించాడు, తన యొక్క జీవం అంటే శరీర రక్తంతో పుట్టడం కాదు, విశ్వాసం ద్వారా ఆయన జీవాన్ని మనం పొందాము. రెండవదిగా కుమారులుగా మనలను స్వతంత్రులుగా చేశాడు, విడిపించాడు. దాసత్వం, బానిసత్వం నుండి స్వతంత్రులుగా చేశాడు. మూడవదిగా స్వతంత్రం చేసి తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. మన లోపల తన ఆత్మను పెట్టి మనం నడిపిస్తున్నాడు. నాలుగవదిగా దేవుని యొక్క వారసత్వం కూడా అనుగ్రహించాడు. ఆయనకున్న అన్నిటి మీద మనకు ఒకరోజు మన కర్తగా, కుమారులుగా అధికారం చేయబోతున్నాం, వారసత్వాన్ని పొందబోతున్నాం. దాన్ని బట్టి ఆరాధించాలి. 5వది మనం నిందారహితులుగాను, నిష్కలంకులుగాను చేశాడు దేవుని కుమారులుగా. ఇది 5వది. 6వది మనం చూద్దాము. యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటాం. 6వదిగా మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి. మనం దేవుని పిల్లలమే ఈ హేతు లోకమల్లను ఎరుగదు, మనలను ఎరగలేదు. కానీ మనం దేవుని పిల్లలను పిలవనట్లుగా
తండ్రి మన గట్టి ప్రేమ అనుభవించిన చోటు. అందులో మన దేవుని పిల్లలము అని పిలవడానికి మన లోపల దేవుడు తన ప్రేమను అనుగ్రహించాడు. కనుక గమనించామంటే మన దేవుని పిల్లలని అనుభూతి ఏంటంటే దేవుడు తన తండ్రి మన గట్టి ప్రేమను అనుగ్రహించను. కాబట్టి మన దేవుని పిల్లలుగా మనం దేవుని యొక్క ప్రేమను పొందాం. అందుకే ఎఫెసీ పత్రిక ఏమంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, దేవుని ప్రేమను పొందిన మనము దేవుని పిల్లలంగా ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండాలి అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కనుక ప్రియులైన పిల్లల వలె, కనుక దేవుని ప్రేమను మనం ప్రసాదించాడు. కాబట్టి దేవుని ప్రేమను మనం పొందుకున్నాం. తండ్రి మన గట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి. కనుక ఆ రీతిగా ఆయన ప్రేమ చేత ఆయన ప్రేమను ప్రసాదించి మనం కుమారుని సేకరించినందుకు కాను ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి. అలాగన మరి ఇది 6వ ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. కానీ ఈరోజు దేవుని కుమారులుగా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నాం. కానీ ఇది 6వ సంగతి. 7వ చూద్దాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు తేటపరచబడును. నీతిని జరిగించి ప్రతివాడును తన సహోదరుని ప్రేమ పని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. గమనించామంటే దీనిని బట్టి అని గమనించే దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో అనేది మనకి తేటపరచబడు. నీతిని జరిగించేవాడు దేవుని సంబంధించినవాడు అని మనం గమనించామంటే దేవుని కుమారులుగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. కనుక నీతిమంతులుగా చేశాడు. కనుక అదే మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అనగా ఒక మాట చెప్పాలంటే ఇది దేవుని యొక్క దైవత్వాన్ని చూపిస్తాము. అందుకే ఒకరోజు మనం పరలోక రాజ్యం ఎట్లా ఉంటామంట? ఒక ఆయన అడిగాడు. కనుక ఒకడు ఉన్నాడు, మొదట ఆమె చనిపోయింది, రెండో వాడు 7 మందిని పెళ్లి చేసుకుంది. 7 మందిని పెళ్లి చేసుకుంది. ఈమె పరలోక రాజ్యం నాకు భర్త ఎవరని అడిగారు. యేసుగా ఉన్నాడు, మీరు లేఖనం లేక పొరబడుతున్నారు, కానీ పరలోక రాజ్యంలో పెళ్లి చేసుకోవడం, పెళ్లి గీవుడు అనేది ఏమి కూడా ఉండదని చెప్పి అందరూ దేవుని కుమారులాగా దేవదూతలా ఉన్నారని చెప్పాడు. కాబట్టి గమనించాలంటే ఒకరోజు మనము దైవత్వాన్ని పొందుతాం. కనుక దైవత్వం అని అందుకే నీతిమంతులు అంటే నీతిగా చేయబడతాం అంటే నిజంగా దేవుని యొక్క దైవత్వాన్ని మనం పొందేవాళ్ళు ఉంటాం దేవుని రాజ్యంలో. ఆ బాధ్యత మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా పాపము చేత అపరాధం చేత చచ్చిన మగలకు, ఒకరితో పోతమైన మరలను, అపవాది సంబంధమైన మరలను దేవుడు తనకు కుమారులుగా స్వీకరించాలని తండ్రి దేవుడు సంకల్పించాడు. దాన్ని నెరవేర్చడానికి తన కుమారుడు యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. యేసు క్రీస్తు ద్వారా తండ్రి మనల్ని కుమారులుగా స్వీకరించాడు. కనుక అలాగే స్వీకరించడానికి యేసు ప్రభువు ఏం చేశాడంటే మనం దత్తపుత్రులను కావాలని ఆయన మన కోసం ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడు. కనుక లోబడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనలను దత్తపుత్రులుగా, కుమారులుగా, స్వీకృత పుత్రులుగా స్వీకరించాడు. కనుక ఈరోజు మనకున్న పేరు ఏంటంటే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు అనే పేరు దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ప్రభా, ఇలా శాపగ్రస్తుడైన నేను, పాపానికి దోసైన నన్ను, పాపం చేత అపరాధం చచ్చిన నన్ను ఈరోజు నీ కుమారునిగా, నీ కుమార్తెగా స్వీకరించావు. కనుక నీ నామం ధరింప చేసినందుకే నీ స్తోత్రం అని చెప్పి మన దేవుని ఎలుగెత్తి ఆత్మతో సత్యముతో మన దేవుణ్ణి ఆరాధించదుముగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 6వ వచనం చదువుకుందాం. ఆ చదువు ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియను తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన యొక్క పరిశుద్ధులను నిర్దోషమైన వాళ్ళని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తుతో మనలను ఏర్పరచుకొని. కాబట్టి ఇది మనం దేవుని కుమారులుగా దేవుని జీవాన్ని పొందాం, దేవుని కుమారులుగా స్వతంత్రంగా చేయబడ్డాం, దేవుని కుమార్తెలుగా దేవుని ఆత్మని పొందుకున్నాం, దేవుని కుమార్తెగా దేవుని యొక్క వారసత్వాన్ని పొందాం, దేవుని కుమార్తెగా నిందాహితులుగా చేయబడ్డాం, దేవుని కుమార్తెగా మరి దేవుని ప్రేమను పొందుకున్నాం. అన్న మాత్రం కాదు, దేవుని కుమారులకు నీతిమంతులుగా చేయబడటం అంటే దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క పోలికలోకి, దేవుని యొక్క స్వరూపంలోకి ఒకదాన్ని మనము మార్చబడుతున్నాం. దాన్ని బట్టి మనం దేవుణ్ణి
ఎలుగెత్తి ఆత్మతో సత్యమతో మనము ఆరాధించదునుగా. ప్రభు తన వాక్యాన్ని దీవించునుగా. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము.